షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువారు శిలువపై పలికినటువంటి మొదటి పలుకండి, ఇది మొదటి మాట. యేసుక్రీస్తు యొక్క ఈ ప్రార్థన ఉంది చూశారు. ఈ ప్రార్థన కొంతమందిని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఇది యేసుక్రీస్తును సిలువ వేయటంలో పాల్గొన్న వారందరికీ ఒక శిక్షా విముక్తిలాగా ఉందండి. అయితే ఇది వాస్తవం కాదని మనకు తెలుసు. పౌలు ఎఫెసీలో చెప్పినట్లుగా క్షమాపణ అనేది విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. అయితే ఇక్కడ క్షమించు అనే పదానికి అనుమతించు అనే అర్థం కూడా కావచ్చని, వాస్తవానికి క్రొత్త నిబంధనలో కనీసం ఒక 13 సందర్భాల్లో ఈ పదం అనువదించబడిందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఏమిటి? క్షమించు అనే పదానికి అనుమతించు అనేటట్లుగా. ఇక్కడ కూడా ఇదే జరిగిందనుకోండి. తండ్రి, నన్ను సిలువ వేయడానికి వారిని అనుమతించండి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లే అవుతుంది. అలా అయితే నీతిమంతుడైన తండ్రి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి పాపాత్ములు దుర్మార్గులు చంపుట చూస్తున్నప్పుడు ఉగ్రత వారిపైకి రానీయకము అని ప్రార్థన చేసినట్లు అవుతుంది కదా. అయితే చాలామంది బైబిల్ సెమినరీ స్టూడెంట్స్ క్షమించు అనే పదాన్ని ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుని అతన్ని చంపిన వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలకు ఈ భయంకరమైన నేరాన్ని జోడించవద్దు అని దేవునికి చేసిన అభ్యర్థనగా యేసయ్య ప్రార్థనలను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం, క్షమ అనేది సువార్త యొక్క కేంద్ర బిందువు. సో ఈ అభిప్రాయం ఎక్కువగా ఆమోదించబడింది. ఇది దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఏర్పరచబడినటువంటి అద్భుతమైనటువంటి విమోచన లావాదేవీ అని చెప్పొచ్చండి. ఇట్స్ ఎ గ్రేట్ అమేజింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ రెడెంప్షన్ అని చెప్పొచ్చు. క్షమాపణ లేదు అనుకోండి, ఆ క్షమాపణ లేని చోట చేదు ఉంటుంది, క్షమాపణ లేని చోట విచారం ఉంటుందండి. చేదు లేదా విరోధం ఏర్పడడానికి బదులుగా యేసు ప్రభువారు తన గురించి కాకుండా వారి గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరు తన్ను హింసించి ఇబ్బంది పెడుతున్నారు, ఆయన వారి అజ్ఞానం ద్వారా ఏంటి అసలు ఇదంతా అని ఆలోచిస్తున్నాడు. అజ్ఞానమే కాదు, తద్వారా రాబోయే తప్పిపోయిన స్థితి గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచన కారణం ఏమిటంటే, మన శత్రువులను మనము ప్రేమించాలి అని యేసు ప్రభు బోధించాడు. అదే అక్కడ ఆచరిస్తున్నాడు శిలువపై. దేవుని దృక్పథం ప్రస్తుత కాల పరిస్థితిపై కాదండి, అక్కడ ఉన్నది నిత్యత్వంపై ఉంచబడింది. ఆయన ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఎబి గ్రంథకర్త కూడా అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని. అంతేకాదు, ఎవరైతే తనను హింసిస్తున్నారో, ఎవరైతే తనను ఇబ్బంది పెడుతున్నారో వారందరూ ఆయన్ని విశ్వసించాలని, ఆయనను తమ రక్షకునిగా అంగీకరించాలని, అలా చేసిన పక్షంలో ఆయన వారికి అండగా ఉండాలని కూడా ఆయనకి తెలుసు. క్షమాపణ. ఆ క్షమాపణను అర్థం చేసుకుని ప్రభువు వలె జీవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.